Hi everyone, welcome to GBK Publication YouTube ఛానల్. పోటీ పరీక్షలు ముఖ్యంగా ఏపీపీఎస్సీ అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు మీ ప్రిపరేషన్లో సహాయపడడానికి అలాగే గరిష్ట మార్కులు సాధించడానికి మీరు చాలా కష్టపడ్డారు. టీజీపీఎస్సీ వాళ్ళైతే ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ ఒక 20 రోజుల్లో జరగనుంది. ఏబీపీఎస్ అయితే ఇంకా ఫిబ్రవరి 23 కనుక ఇంకా చెప్పాలంటే ఒక 100 రోజుల వరకు సమయం ఉంది. ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యారు. మీ ప్రిపరేషన్ యొక్క సాధికారత అంటే అథెంటిక్గా మీరు ప్రిపేర్ అయ్యారు, సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ ఉంది, అవగాహన ఉంది అని మీరంతకు మీరు అంచనా వేయాలంటే కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అది కూడా ఆషామాషి ప్రాక్టీస్ కాకుండా ప్రస్తుత ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ప్రశ్నల సరళికి అనుగుణంగా రూపొందించబడిన ప్రశ్నపత్రాలను మీరు ప్రాక్టీస్ చేయాలి. 1 వీక్ బ్యాక్ జరిగిన యొక్క ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ పైన వచ్చిన ప్రశ్నల స్థాయి మీకు బాగా తెలుసు. సో అలాగా ఆ పద్ధతిలో మనము ప్రశ్నలు మరియు వాటి విశ్లేషణకు సంబంధించిన సమాచారాన్ని మీకు కలిగి ఉండాలి. సో ఈ అవసరాలు గుర్తించిన యొక్క జీబీకే పబ్లికేషన్స్ మీ అందరికీ తెలుసు. పరీక్ష కోణంలో అభ్యర్థులకు ఒక ప్రామాణిక ప్రశ్న పత్రాలు, ఒక క్వశ్చన్ బ్యాంక్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండాలని ఉద్దేశించేత లేటెస్ట్గా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తుంది. ఈ పుస్తకం మండే నుంచి ఇది మార్కెట్లోకి వస్తుంది. అంటే ఒక 3 రోజుల తర్వాత ఇది మార్కెట్లోకి వస్తుంది. ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ బ్యాంక్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్, ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ బ్యాంక్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ అని చెప్పేసి విడుదల చేస్తున్నాం. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రధానంగా గ్రూప్ 2 కోసం దీన్ని రూపొందించాం. అయినా కూడా ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి 2 సిలబస్లు టీజీపీఎస్లోను అలాగే ఏపీపీఎస్సీలో యొక్క సిలబస్ను అనుసంధానం చేసి మొత్తం సమగ్ర కవరేజ్ చేశాం. కనుక అభ్యర్థులందరికీ 100% సిలబస్ కవర్ అవుతుంది. అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. అలాగే మీరు జేఎల్ రాస్తున్నా, డిఎల్ రాస్తున్నా, నెట్ కానీ సెట్ కానీ ఇతర ఏ పోటీ పరీక్షకైనా కూడా ఇండియన్ ఎకానమీ కామన్గా ఉంటుంది. కనుక వాటికి అవసరాలకు అనుగుణంగా కూడా ఇందులో మొత్తం సిలబస్ అంతా పొందుపరిచి చాప్టర్ వైజ్ ఫస్ట్ ఏం చేసామంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఇస్తాం. సో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే మోడల్ పేపర్స్. చాప్టర్ వైజ్ క్వశ్చన్ వల్ల ఏంటంటే మీకు చదివిండేది తొందరగా మీరు దాన్ని పునశ్చరణ లేదా రివిజన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ వల్ల ప్రశ్నల సరళి ఎలా ఉందో మీరు ఒక అంచనాకు రావచ్చు. మోడల్ పేపర్స్ వల్ల మీ స్కోర్ ఎలా ఉందో ఏం చేయొచ్చు అంటే మీరు అసెస్ చేసుకోవచ్చు. అట్లా 3 రకాలుగా ఇచ్చాం. అలాగే ప్రతి చాప్టర్ కూడా లేటెస్ట్ డేటా ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ డేటా ఉందో 2024 డేటా, దానికి అనుగుణంగా మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం ప్రశ్నలన్నీ కూడా మన వచ్చిన తెలంగాణ గ్రూప్ 3 వచ్చిన ప్రశ్నలు కూడా సర్వే ఆధారంగానే అడిగాడు. అలాగే కేంద్ర బడ్జెట్ లేటెస్ట్ 24-25, అలాగే నివేదికలు చాలా నివేదికలు వచ్చాయి మనకు. ఆ నివేదికల యొక్క సారాంశాన్ని అనుగుణంగా కూడా మొత్తం ఈ ప్రశ్నపత్రాలను తయారు చేశాం. నూతన ప్రశ్నల సరళి ప్రస్తుతం ఎట్లా ఉందో ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ దానికి అనుగుణంగా రూపొందించాం. ప్రామాణిక మరియు కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు. ఇప్పుడు ఎక్కువగా ఎకానమీలో కాన్సెప్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తున్నాయి. డేటా ఇస్తున్నాడు, కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాడు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, మ్యాచింగ్ చేస్తున్నాడు. కనుక అభ్యర్థి సమగ్రంగా ప్రిపేర్ కాకపోతే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయరని చెప్పేసి మీ అందరికీ బాగా తెలిసిండేది. అలా మొత్తం ఏ ప్రస్తుత అవసరాలు ఏమున్నాయో దానికి అనుగుణంగా ఈ యొక్క ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ బ్యాంకు, బిట్ బ్యాంకు, మోడల్ పేపర్స్ లేటెస్ట్గా అన్ని పరీక్షలకు ముఖ్యంగా గ్రూప్ 2 పరీక్షలకు అనుగుణంగా దీన్ని తెలుగు మీడియంలో రూపొందించడం జరిగింది. చాలా ప్రామాణికంగా ఉంది. మీరు పుస్తకం తీసుకొని మార్కెట్కి వెళ్ళి పుస్తక షాపుల్లో ఒక 10 నిమిషాలు ఆ పుస్తకం చేతిలోకి తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు మార్కెట్లో ఇలాంటి పుస్తకం ఇంత ప్రమాణాలతో పుస్తకం వెలువడలు అని చెప్పేసి అది మీరే అంటారు. ఇది నేను చెప్పడం కాదు, మీరే ఆ మాట అంటారు. అంత ప్రమాణాలతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ బ్యాంక్,
అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లేదా బిడ్ బ్యాంక్ అంటాం మనం. బిడ్ బ్యాంక్ అంటే ఏదో వచ్చే ఆషామాషి ప్రశ్నలు కాదు, చాలా లోతైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పుస్తక రూపొందించిన దాంట్లో మీ అందరికీ సుపరిచితులే వల్లభాయ్ రవికుమార్ అని చెప్పేసి ఆయన ఎకానమీ ఫ్యాకల్టీ గత 12 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు బోధిస్తున్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఎంకాము, బీఈడి, అలాగే గ్రూప్ 2లో ర్యాంకరు. గత 12 ఏళ్ళ నుంచి ఆల్ స్టడీ సర్కిల్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అలాగే మన జీబీకే పబ్లికేషన్స్, మన క్లాస్ రూమ్ స్టడీ సర్కిల్లో కూడా అతను బోధిస్తున్నారు. చాలా చక్కగా అభ్యర్థులకు అవసరాలకు అనుగుణంగా పుస్తకాన్ని జాగ్రత్తగా చాలా కష్టపడి రూపొందించారు. అలాగే నేను ఈ పుస్తకాన్ని మొత్తం సమగ్రంగా ఎడిట్ చేసి ఏ అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా కూడా దీన్ని ఇంప్రూవైజ్ చేయడం జరిగింది. అట్లా మంచి పుస్తకం అనేది మీ చేతుల్లోకి వస్తుంది. అంతవరకు మాత్రం నా హామీ ఇవ్వగలను. మరి ఏంటి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఒకసారి చూద్దాం. విషయ సూచిక ఒకసారి మొత్తం అన్ని విషయాలు కవర్ చేశాం. కేంద్ర ఆర్థిక సర్వే ఉంది, తర్వాత కేంద్ర ఆర్థిక సర్వే 1 and 2 2 ఇచ్చాం. కేంద్ర బడ్జెట్ 2024-25 నివేదికలు, జాతీయ ఆదాయం, ప్రణాళికలు, నీతి ఆయోగ్ నివేదికలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ యొక్క నివేదికలు అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే ఈ నివేదికల్లో దీని ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. నూతన ఆర్థిక సంస్కరణలు 1, నూతన ఆర్థిక సంస్కరణలు 2. ఇలా ఏ ఒక అంశాన్ని వదలలేదు. తర్వాత సుస్థిరాభివృద్ధి, పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు, పట్టణీకరణ, వలస, మన చాలా ప్రశ్నలు దీనిపైన వచ్చాయి. అలాగే జనాభా శాస్త్ర, దీనిపైన కూడా ప్రశ్నలు వచ్చాయి. ద్రవ్యము, ద్రవ్యోల్బణం, బ్యాంకింగు, ద్రవ్య విధానం. సో ప్రతి అంశాన్ని సమగ్రంగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆర్థిక విధానం, అలాగే పన్నులు, జిఎస్టీ, విదేశీ వర్తక విధానం, వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్ కదా ఎకానమీలో. అలాగే పారిశ్రామిక, ఐటీ రంగాలు, ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక ఆర్థికాభివృద్ధి తర్వాత అలాగే ఆర్థిక వృద్ధి. సో దీనిపైన కనీసం అంటే ఆల్మోస్ట్ మనం ఒక 7-8 పేజీల సమాచారాన్ని ఇచ్చాం. ఎక్కడ కూడా దేనికి కూడా 10 పేజీ, ఆల్మోస్ట్ ఒక 8-7-5 పేజీలు తగ్గకుండా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధి అభివృద్ధి సూచికలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే మామూలుగా అప్పుడున్నవి లేటెస్ట్ పథకాలు. అలాగే ప్రీవియస్ పేపర్స్, గతంలో జరిగిన గ్రూప్ 2 పేపర్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ మన జరిగిన వీటివి, అలాగే అదనపు సమాచారం. సో మొత్తానికి ఒక 32 చాప్టర్లలో సమగ్రంగా అన్ని విషయాలు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఏది వదలలేదు. అభ్యర్థికి సమగ్రమైన సమాచారం ఇచ్చేందుకు అది కూడా తక్కువ పేజీల్లో ప్రయత్నం జరిగింది. ఉదాహరణ చూడండి, కేంద్ర ఆర్థిక సర్వేపైన ప్రశ్న ఎలా ఇచ్చాము. సో మామూలుగా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, మీ అందరికీ తెలుసు. తర్వాత మన ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఉంది కదా, యథాతథంగా అక్కడ మనకు ఏది గ్రూప్ 3లో రావడం జరిగింది. ఆల్రెడీ మేము తయారు చేసుకున్నాం, ఎగ్జామ్ జరగకముందు తయారైంది, మార్కెట్లోకి రాలేదు. చూడండి, ఈ ప్రశ్న యథాతథంగా మన వచ్చింది ఈ విధంగా మ్యాచింగ్లో. అలాగే ఈ జతపరిచయం కూడా ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ ఆ విధంగా ఇవ్వడం చాలా కాంప్రహెన్సివ్గా ఇవ్వడం జరిగింది. చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. కేంద్ర బడ్జెట్, సో కేంద్ర బడ్జెట్కు సంబంధించి కూడా సమగ్రంగా క్వశ్చన్స్ తయారు చేశాం. చూడండి, ప్రతి క్వశ్చను స్టేట్మెంట్ ఆధారంగానే ఉంది. ఏ క్వశ్చన్ కూడా ఆషామాషిగా లేదు. సో 2025 యూనియన్ బడ్జెట్ వికసిత్ భారత్ సంబంధించి అందరి సమగ్రం కల్పించడం కోసం ప్రకటించిన 9 ప్రాధాన్యతలో సరికాని అంశాలు గుర్తించమన్నాడు. వెరీ ఇంపార్టెంట్. వికసిత్ భారత్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ రాస్తారు. అట్లా సో ప్రతి అంశాన్ని కూడా సమగ్రంగా విశ్లేషణాత్మకంగా కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్లకి మార్చడం జరిగింది. అది బడ్జెట్ సంబంధం. ఇక ప్రీవియస్ పేపర్స్కి ఇచ్చాం, గతంలో ఏవైతే పేపర్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. తరువాత ఇక అదనపు సమాచారం, ప్రశ్నపత్రాలతో పాటుగా ఈ సంవత్సరంలో కరెంట్ ఎకానమీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థులు స్పీడ్ రివిజన్ కోసం లేదా ర్యాపిడ్ రివిజన్ కోసం శీఘ్ర పునశ్చరణ అంటాం, అందుకోసం టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రాక్టీస్ అవుతుంది, డేటా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రెడీ రెకనర్గా హ్యాండ్స్ ఆన్ అంటాం కదా,
ఆ విధంగా అన్ని బెనిఫిట్స్ ఒక చిన్న పుస్తకం ద్వారా మీకు లభ్యమవుతాయి. గమనించారా? సో ఆ విధంగా ఈ యొక్క పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, కనుక అభ్యర్థులు ఏది ఇందులో మీరు మిస్ కారు, అన్ని విషయాలు కూడా సమగ్రంగా కవర్ చేశాం. కనుక అభ్యర్థులంతా కూడా తప్పకుండా పుస్తకాన్ని కొనండి, మ్యాక్సిమం బెనిఫిట్ పొందేందుకు ప్రయత్నం చేయండి. సో ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. పుస్తకం చూసిన తర్వాత మళ్ళీ మీరు నాతో మాట్లాడవచ్చు, ఎంత గొప్పగా ఈ పుస్తకం ఉందనేది మీరు గమనించవచ్చు. జస్ట్ ఈ పుస్తకం కాస్ట్ ఎక్కువ, మొత్తం ఇందులో అరౌండ్ 196-200 పేజెస్ వరకు ఉంటాయి. ఇది 190 రూపీస్ పెట్టాం ఎంఆర్పి. మీకు డైరెక్ట్గా పుస్తకాల్లో అంటే బుక్ షాపుల్లో అయితే ఆల్మోస్ట్ మీకు ఒక 25-30% ఇస్తాడు. అంటే దాదాపుగా ఒక 50 రూపాయలు తగ్గించి ఇస్తారు మీకు. అంటే 150 రూపాయలకే బహుశా మీకు లభ్యమవుతుంది. సో 150 రూపాయలు పెడితే దాదాపు 3000 నుంచి 4000 ప్రశ్నలకు సరిపడా క్వశ్చన్లు ఉన్నాయి. ఒక క్వశ్చన్గా తీసుకో, ఒకే క్వశ్చన్ 4-5 స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల అది కూడా ఒక క్వశ్చన్. అంటే మొత్తం ఒకవేళ ఇందులో మీరు 2000 క్వశ్చన్లు తయారు చేసి 2000 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, 2000 ఇంటూ 4 అంటే 8000 ప్రశ్నలకు సరిపడా సమాచారం అనేది ఉంటుంది. కనుక ఏ ఒక్క ప్రశ్న కూడా ఇందులో, ఏ అంశం కూడా ఇందులో మిస్ కాదు. సో మార్కెట్లో అయితే 150 రూపీస్ మీకు లభ్యమవుతుంది. మండే నుంచి మార్కెట్లోకి వస్తుంది. అలాగే మా వెబ్సైట్లో కూడా ఇది లభ్యమవుతుంది. మీరు ఈ రోజు నుంచి దీన్ని బుక్ చేసుకుంటే వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. సో గమనించారా? సో ఆ విధంగా ఈ పుస్తకం అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైట్లో అయితే మీకు పోస్టేజ్ 50 నుంచి 60 రూపాయలు పడుతుంది. కనుక ఏం చేసామంటే ఆ 56 రూపాయలు మేము భరిస్తాం, మీకు అరౌండ్ 170కి అంటే అందులో ఒక తగ్గిస్తున్నాం. తగ్గించేది మళ్ళీ 67 రూపీస్ పోస్టేజ్ అవుతుంది. కనుక అన్నీ కలిపి పోస్టేజ్తో సహా మీకు 170 రూపీస్కు వస్తుంది. అది డైరెక్ట్గా తీసుకుంటే షాపుల్లో మీకు అరౌండ్ 150-20 రూపీస్. ఎందుకంటే మేము పోస్టల్ ఛార్జెస్, కొరియర్ ఛార్జెస్ 70 రూపాయలు అవుతుంది ప్రతి పుస్తకానికి. అలా చాలా తక్కువ ధర పెట్టాం. కనుక ముఖ్యంగా టీజీపీఎస్సీలో తక్కువ సమయం అయింది కనుక వెంటనే పుస్తకం చదివి ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మొత్తం డెఫినెట్గా నేను గ్యారంటీ ఇస్తాను, ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీలో బాగా టైం ఉంది కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోవచ్చు. మంచి రివిజన్ బుక్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కనుక డోంట్ మిస్ ఇట్. కనుక ప్రతి అభ్యర్థి కూడా ఈ పుస్తకాన్ని మీరు చదివి తీరాలి. తద్వారా ఎంత బెనిఫిట్ ఉందో మీకు ఎగ్జామ్ తర్వాతనే తెలుస్తుంది. సో డోంట్ మిస్ దిస్ గుడ్ బుక్, ద బెస్ట్ బుక్ ఇన్ ద సెగ్మెంట్. మనకి ఈ సెగ్మెంట్లో ఒక బెస్ట్ బుక్ మాత్రం నేను చెప్పగలను. సో డోంట్ మిస్ ఇట్. కనుక జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సమాచారాన్ని నిరంతరము అందిస్తూనే ఉంటాం. సో డోంట్ మిస్ ద బుక్. విష్ యూ ఆల్ ద బెస్ట్.